మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఉదయకాలమందు దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో ఈ మరి యొక్క పర్యాయము ఈ యొక్క ఆదివారపు దినాన ఇలా చేరే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఉండగా మనము దేవునికి అంతైనా వందనస్తులమై ఉన్నాం. ప్రత్యేకించి మనము గత కొన్ని వారాలుగా రోమీలకు రాసిన పత్రికలోని ధ్యానాలను మనము చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా 2వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ ఆ చివరి భాగాన్ని ఈరోజు ముగించాలని ఇష్టపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రికలో పౌలు ప్రత్యేకంగా ఆ యొక్క సంఘములో ఉన్న విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఆ సంఘము ఇంకా ఎంతగా దేవునిలో ఎదగగలదో వారికి జ్ఞాపకం చేస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సంఘములో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు. కేవలము యూదులు మాత్రమే కాదు, కానీ అన్యులైన వారు, గ్రీసు దేశస్థులు, ఆ యొక్క రోమా పట్టణములో నివాసం ఉంటున్న వారు కూడా కొందరు దేవుని యొక్క సువార్తను విని వారు ప్రభు బిడ్డలుగా మార్చబడ్డారు. అయితే కొంతకాలానికి యూదులు యొక్క సంఖ్య మరలా రోమా సంఘములో పెరగటం వలన యూదులు వారి యొక్క డామినేషన్, వారి యొక్క ఆధిపత్యాన్ని చూపించేవారుగా ఉన్నారు. కారణము, వారు ప్రతిదానికి తమ యొక్క బ్యాక్గ్రౌండ్ వాడుకుంటూ దేవుడు వారిని ఎలా ఎన్నుకొన్నాడో, వారు ఏ విధముగా దేవుని యొక్క బిడ్డలని పిలువబడుతూ ఉన్నారో దానిని బట్టి వారు గర్వించేవారిగాను అహము చూపించేవారిగాను వారు ఉన్నారు. యూదులకున్న సమస్య ఏంటంటే, వారు అనుకుంటున్నారు మేము దేవుని యొక్క న్యాయ తీర్పు గుండా మేము వెళ్ళము అని వారు అనుకుంటున్నారు. దానికి వారు చెప్పే 3 కారణాలు. ఎప్పుడు వారు ఆలోచించేది ఏంటంటే, దేవుడు మాకు ఒక మంచి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలాగంటే, ఒకటి, ఆయన మాతో నిబంధన చేసుకున్నాడు. మా పితరుడైన అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఆ తర్వాత దావీదుతో ఆయన నిబంధన చేసుకున్నారు. మేము ఆయనకి నిబంధన జనులుగా ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి తీర్పు లేదు. మేము ఎలా జీవించినా మాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము ఆయన బిడ్డలు. ఆయన మా తండ్రి కాబట్టి మమ్మల్ని ఏం చేయడు. రెండోది, వాళ్ళకున్నది ఏంటంటే, ఆయన మాకు ఒక చట్టాన్ని ఇచ్చాడు, లేకపోతే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏ ప్రజలకు ఇవ్వలేదు. మమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకొని మాకు మాత్రమే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే మేము ధర్మశాస్త్రపు జనులం, మేము ఆయన బిడ్డలం. కాబట్టి మాకేమి కాదు, మా దగ్గర ధర్మశాస్త్రం ఉన్నంత కాలము మేము ఆ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన వారము కాబట్టి మాకే ఇబ్బంది లేదు, మాకేమి తీర్పు ఉండదు అనుకుంటున్నారు. మూడో విషయం, వారిలో ఉన్న అహం ఏంటంటే, మేము సున్నతి చేయబడిన వారం, అనగా దేవుని చేత ప్రత్యేకింపబడిన వారం, ఆయన చెప్పిన విధానంలో శారీరకమైన సున్నతిని కలిగిన వారము కనుక దేవుడు మమ్మల్ని తీర్పు తీర్చడు. ఈ మూడింటిని ఆధారం చేసుకొని వాళ్ళు అహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. వారు నిజమైన భక్తికి బదులుగా పై ఆచారాలను వారు చేసుకుంటూ మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నారు. వారిని పౌలు ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో హెచ్చరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ పత్రికలో ఉన్న, ఈ అధ్యాయంలో ఉన్న ఈ మాటలు సంపూర్ణంగా ఆ రోజు క్రైస్తవులుగా ఉన్న యూదులకు, మొదటి శతాబ్దములో క్రైస్తవులుగా మారిన యూదుల కొరకు రాయబడిన మాటలు. అయితే నేటి దినాలలో కూడా ఇవి మనకి ఎంతైనా అన్వయింపుగా ఉంటాయి. కారణం ఏంటంటే, ఆ రోజు యూదులకి ఈరోజు క్రైస్తవులకి తేడా ఏమీ లేదు. ఆ రోజు యూదులు మేము నిబంధన జనులమని ఏ విధంగా అనుకుంటున్నారో, ఈరోజు క్రైస్తవులు కూడా మేము దేవుని బిడ్డలమని అనుకుంటూ, లేక వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఎదుటి వారిని యూదుల వలె, ఎదుటి వారిని చిన్నచూపు చూసే జనాంగముగా నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ఉన్నారు. దాంట్లో తేడా ఏం లేదు. ఆ రోజు యూదులు ఏ విధంగా మా పితరుడైన అబ్రహామును దేవుడు ఎన్నుకోలేదా, మేము అబ్రహాము సంతానము కాదా అని ఏ విధంగా మాట్లాడి వారు అహాన్ని ప్రదర్శిస్తూ దేవునికి అవిధేయులుగా ఉంటున్నారు. కానీ తన పితరుణ్ణి బట్టి మేము యూదులమని గొప్పలుగా చెప్పుకుంటున్నారో, నేటి దినాలలో క్రైస్తవులు కూడా మేము రక్షింపబడ్డాం, మేము బాప్తిస్మం పొందుకున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, మేము నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని చెప్పుకుంటున్నాము. కానీ సంపూర్ణముగా ఆయన మాటకు విధేయత చూపే విషయంలో యూదులకి, ఆనాటి యూదులకి ఈనాటి క్రైస్తవులకి ఎక్కడ కూడా మనము
తేడా గమనించలేము అనే విషయాన్ని మనము ఇక్కడ చూడవలసిన వారముగా ఉన్నాం. యూదులు ఒకటి బోధిస్తారు, ఇంకోటి ప్రవర్తిస్తారంట. అందుకనే ఈ యొక్క 2వ అధ్యాయంలో చూసినట్లయితే 17వ వచనం నుంచి చూడండి. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవయ్యుండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉన్నవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఇక్కడి నుంచి మాట్లాడతాడు. వీటన్నిటిలో తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మాకు ఇవన్నీ ఉన్నాయని చెప్పుకుంటున్నావు. నేను గుడ్డోరికి త్రోవ చూపించేవాడిగా ఉంటానని, చీకట్లో ఉన్నవారికి వెలుగుగాను, బుద్ధిహీనులకు శిక్షకుడుగాను అని తన గురించి తనే అనుకుంటూ ఉండగా 21వ వచనంలో చూడండి ఏమంటాడో. ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవా అంటాడు. ఇంకా కిందకు వచ్చినట్లయితే అంటాడు కదా 22వ వచనము, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యుల మధ్య దూషింపబడుచున్నది. వారి యొక్క స్థితిగతుల గురించి పౌలు రాస్తూ ఉన్నారు. మీరు ధర్మశాస్త్రము కలిగిన వారని చెప్పుకుంటున్నారు, చీకటిలో వారికి వెలుగు చూపించే వాళ్ళం మేమే, ఎందుకంటే దేవుడు మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు అని మీరు తలంచుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా బుద్ధిహీనులకు శిక్షణ ఇచ్చే వాళ్ళం మేమే అని మీరు చెప్పుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఎదుటి వారికి బోధించేవారిగా ఉపాధ్యాయులుగా మీరు ఉంటూ ఉన్నారు. అలాంటి మీరు ఒకటి చెబుతున్నారు కానీ దాని ప్రకారం మీరు చేయలేకపోతున్నారు. దొంగిలొద్దంటున్నారు, మీరు దొంగిలుతూనే ఉన్నారు. వ్యభిచరింపొద్దంటున్నారు, వ్యభిచరిస్తున్నారు. లేక గుళ్ళను దోస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుతూ ఏం చేస్తున్నావు అని చెబుతున్నాడంటే దేవుని అవమానపరచెదవా? ఏదైతే మాకు ఆజ్ఞలు ఉన్నాయని చెప్తున్నావో, ఏదైతే మమ్మల్ని నడిపిస్తూ ఉందని చెప్తున్నావో, దేవుడు దేని ద్వారా అయితే మమ్మల్ని ఈ భూమి మీద చక్కగా ఆయన బిడ్డలుగా నడిపింపచేసేవానిగా ఉన్నాడని ఆ ధర్మశాస్త్రమును గురించి నువ్వు ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో, ఇక్కడ అంటాడు కదా ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు. మాకంటూ ఒక కట్టుబాటు ఉన్నది, మాకంటూ ఒక ధర్మశాస్త్రం ఉన్నది. మా దేవుడు మాకిచ్చినట్లుగా మరి ఏ ఇతర జనాంగానికి ఇలాంటి ఒక ధర్మశాస్త్రము లేదు అని దానిని బట్టి అతిశయిస్తున్న నీవు ఆ ధర్మశాస్త్రమును మీరుట వలన ఏం చేస్తున్నావు? దేవుని అవమానపరిచెదవా? కలిగి ఉండటము కాదు, దానికి విధేయత చూపించాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనకున్న ఆ దేవుని బట్టి అతిశయిస్తున్నాం, వెరీ గుడ్. కానీ ఆ దేవునికి విధేయత కలిగిన వారంగా మనం జీవించబద్ధులమై ఉన్నాం. ఒకవేళ లేకపోతే దేవుని మనం అవమానించిన వారము కామా? అదే 24వ వచనంలో అంటున్నాడు కదా, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యుల మధ్యలో దూషింపబడుతూ ఉన్నది. దేవుడు మీకు ఇన్ని వసతులు ఇచ్చాడు, దేవుడు మీకు ఇంత ఆధిక్యతలు ఇచ్చాడు. మీరు ఈ యొక్క ఆధిక్యతలన్నిటినీ మీరు తీసుకొని ఈ యొక్క ఆధిక్యతలు మీరు అడ్డం పెట్టుకొని మా దేవుడు మమ్మల్ని గణపరిచాడు, మాకు ఆధిక్యతలు ఇచ్చాడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మంచిదే. ఇన్ని ఆధిక్యతలు పొందిన మీరు ఆ దేవుని యొక్క మాట మీరుట వలన, ఆ దేవునికి అవిధేయులుగా జీవించటం వలన మిమ్మును బట్టి కదా ఆయన నామము అన్యుల మధ్య దూషింపబడుతూ ఉన్నది. చాలా సూటిగా పౌలు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అప్పటికే దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి పౌలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. వివిధ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా
మొదట అక్కడున్న సమాజ మందిరాలలోనికి వెళ్ళి అక్కడున్న యూదులకి సువార్తను ప్రకటించి తర్వాత అన్యులకు సువార్తను ప్రకటించి వారిని ప్రభువు దగ్గరకు నడిపిస్తూ ఉన్నారు. ఈయన వెళ్ళిన దగ్గరల్లా యూదులైన ప్రశ్నిస్తూనే ఉన్నారు. నీవు కూడా యూదుడివే కదా, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అంటే సర్వసత్యాన్ని పౌలు భక్తుడు వారికి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. వారికున్న అనుమానాలన్నీ ఏంటో పౌలుకు తెలుసు. ఎందుకంటే గత 20-25 సంవత్సరాలుగా యూదుల మధ్యలో పనిచేసిన వానిగా యూదులకి యేసు ప్రభువుని గురించి కానీ యూదులకి వారిని గురించి వారికున్న అవగాహన గురించి కానీ పౌలుకి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే రోమాపత్రికలో వాళ్ళెవరూ అడక్కముందే పౌలే అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు. యూదులకున్న భావాలేంటో చెప్పేస్తున్నాడు. యూదులు తమకు ఏ ఏ విషయాలలో వారు అహాన్ని ప్రదర్శిస్తారో చెబుతూ ఉన్నారు. మీరు క్రైస్తవులుగా మారినా కానీ మీరు ఇంకా ధర్మశాస్త్రము ఉందని చెప్పుకుంటున్నారు, కానీ మీలో మార్పు లేదని వారి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు యూదులు ధర్మశాస్త్రాన్ని ఎంత గొప్పగా ఎంచేవాళ్ళో నేటి క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథాన్ని అంతే గొప్పగా ఎంచుతూ ఉన్నాం. జీవము కలిగిన దేవుడు మనకిచ్చిన మాటలని మనం చెబుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమే చెబుతుంది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడి మన చేతికి యొక్క వాక్య భాగం ఇవ్వబడిందని. మన దగ్గర ఉన్న పుస్తకాన్ని మనం సాధారణ పుస్తకంగా పిలవం. ఇతరుల పుస్తకాల గురించి మనం కథలు చెప్తాం, వాళ్ళ చరిత్ర పుస్తకాలు అంటాం, లేకపోతే ఏదో కట్టుకథలు అంటాం, ఇన్ని మాటలు మాట్లాడుతాం. మన దగ్గర ఉన్న దేవుని యొక్క వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రము మనము ఎంతో ఉన్నతంగా ఎంచుతాం, ఉన్నతంగా చెప్పుకుంటాం. జీవము కలిగిన దేవుడు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకుంటాం. అది కలిగి ఉండటం మంచిదే, దాని గురించి అతిశయించడం మంచిదే, దాని గురించి మనం మాట్లాడుకోవటం మంచిదే. ప్రశ్న ఏంటంటే దాని ప్రకారం ప్రవర్తించగలుగుతూ ఉన్నామా? యూదులకి క్రైస్తవులకి ఏంటి తేడా? యూదులు అనుకున్నారు కదా, మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము దేవుని తీర్పులోనికి రాము అని అనుకున్నారు యూదులు. కానీ చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పర్యాయాలు దేవుడు వారిని పనిష్మెంట్ కింద శిక్షల కింద తీసుకువెళ్ళాడో. న్యాయాధిపతుల గ్రంథంలో అప్పటికే ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. అప్పటికే వీళ్ళు సున్నతి పొందిన ప్రజలుగా ఉన్నారు. అప్పటికే వీరు ఎన్నుకొనబడిన వారై ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో నివాసం చేయడానికి వచ్చిన వారుగా ఉన్నారు. ఇన్ని పరిస్థితుల్లో ఉండి కూడా వారు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మీరిన వారిగా ఉన్నారో, ఆ యొక్క వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారో, వెంటనే దేవుడు వారిని శత్రువుల కింద బానిసలుగా పంపించి వేశారు. వీళ్ళు అనుకుంటున్నారు మాకు తీర్పు రాదు అని, కానీ దేవునికి అవిధేయత చూపించడం వలన అతను ధర్మశాస్త్రము కలిగిన వాడైనా లేకపోయిన వాడైనా, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవరైనా సరే దేవుని న్యాయ తీర్పులోనికి రావాలి అనేది పౌలు చాలా స్పష్టంగా వారి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభునందు ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులలో ఇంకొక అహం ఏంటో తెలుసా అండి? ఒకసారి మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది ఆయనను వెంబడించిన కొంతమంది యూదులు వచ్చారంట. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుంచి చూస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, యేసుప్రభు వారికి చెప్పిన మాట ఇది. ఆయన వెంబడించిన యూదుల గురించి మాట్లాడుతున్నాడు, ప్రత్యేకమైన జనాంగం. కారణం ఏంటంటే యూదులు యేసుప్రభుని వెంబడించడం ఆ రోజుల్లో కొంచెం కష్టమైన పరిస్థితి. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం వేరు. అయితే అలాంటిది కొంతమంది ఆయనను నమ్మి ఆయన వెంబడించారు, ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు వారితో ఆయన చెప్తున్న మాట, నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటారు, అప్పుడే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పింది. వాళ్ళు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? తిరిగి ఆయనతో మాట్లాడటం, వారు మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదే. చూసారా వారిలో ఉన్న ఆ యొక్క అహం? చూసారా? వారు పాపానికి దాసులు అనే విషయం వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళు అవిధేయతకు దాసులుగా ఉన్నారని వారికి తెలియటం లేదు.
వాళ్ళు ఏమన్నారో చూసారా? ప్రతిదానికి వారి పితరుడైన అబ్రహామును తీసుకొని వస్తున్నారు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తారు, లేదంటే వారికి ఉన్న ఆచారాలను వారు తీసుకొని వస్తారు, లేదా దేవాలయాన్ని తీసుకొని వస్తారు. వీళ్ళందరి మాట చూడండి, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. వీరి యొక్క దాస్యము గురించి యేసు ప్రభు దేని గురించి చెప్తున్నాడో వీళ్ళకి అర్థం కావట్లేదు. వీరు పాపమునకు దాసులైపోయి సత్యాన్ని గ్రహించక, ఆ యొక్క సత్యము కలిగించే స్వాతంత్రాన్ని పొందుకొనక ఇంకా ఆ పాప బానిసత్వములోనే వారు మగ్గిపోతూ ఉన్నారు. యేసు ప్రభు ఆ విషయాన్ని వారికి జ్ఞాపకము చేస్తే వీరు శరీర సంబంధమైన అబ్రహాము సంతానము విషయం మాట్లాడుకుంటూ, మేము అబ్రహాము సంతానమై ఉండలేదా, మేము ఎన్నటికీ స్వతంత్రులమే కదా, మేము ఎవరికి దాసులము కాదు కదా అన్నట్లుగా వీరు యేసు ప్రభు దగ్గర మాట్లాడుతున్నారు. యూదా జనాంగంలో ఈ యొక్క అహము వారిని దేవునికి దూరంగా ఉంచుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 17వ వచనం 2వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 17వ వచనం నుంచి 29వ వచనం వరకు వారిలో ఉన్న వాటి గురించే ఇక్కడ పౌలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిని నిజముగా అవమానపరచడము ఏంటి అనేది ఇందాక మనం చూసాం. ధర్మశాస్త్రములను అతిశయిస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని మీరటమే ఆయనను అవమానించటం. అంత మాత్రమే కాకుండా ఆయన నామానికి దూషణను తీసుకొని రావటం, దేవుని యందు అతిశయిస్తూ కూడా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా మనము ఆ యొక్క వాక్యాన్ని మీరితే మనము ఆ యొక్క దేవునిని మనము దూషించేవారిగా ఉంటాం. అయితే దేవునిని ఘనపరచడం అంటే పౌలు ఇదే అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవునిని ఘనపరచడం అంటే దేవునికి విధేయతతో కూడిన జీవితాన్ని జీవించటం. విధేయత కలిగి ఉండటమే దేవుణ్ణి ఘనపరచటం. విధేయత, దేవుని మాటలకు విధేయత, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉండటమే మనము నిజముగా దేవునిని ఘనపరిచే విషయం అనేది మనం ఎన్నడూ మర్చిపోవడానికి వీలు లేదు. చాలా పర్యాయాలు మన పాటలతో ఆయన ఘనపరుద్దాం, వెరీ గుడ్, తప్పేం లేదు. లేకపోతే మనం ప్రార్థన చేయటం ద్వారా, అందరము ఐక్యంగా ఉండటం ద్వారా ఆయన ఘనపరుద్దాం, వెరీ గుడ్. లేకపోతే సాక్ష్యాలు చెప్పుడు ద్వారా ఆయన ఘనపరుద్దాం. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఆయన చేసిన మేలులు చెప్పుకుంటూ పోతే ఆయన ఇంకా హైట్ పెరిగిపోతాడేమో అని. కానీ దేవుడు వీటన్నిటి విషయంలో కనపరచబడేవాడు కాదు. మాట వినటము విషయంలో మనం ఆయనకు మాట వినుట ద్వారా ఆయన నామము ఘనపరచబడుతుంది. మనము ఆయనకి విధేయత చూపించడం ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుంది. విధేయత చూపనప్పుడు 24వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆయన నామము అన్యుల మధ్యలో దూషణ పాలవుతూ ఉంది నేటి దినాలలో కూడా అనే విషయాన్ని క్రైస్తవులుగా మనం మర్చిపోవటానికి వీలు లేదు. చూడండి, ఈ దినాలలో అనేకమైన ప్రాంతాల్లో క్రైస్తవులు చేస్తున్న కొన్ని అరాచకాలు కావచ్చు, మందిరాల్లో వాళ్ళు కొట్టుకున్న విషయాలు కావచ్చు, లేకపోతే మందిరాలలో పోలీసులు పెట్టి ఆరాధనలు నడిపించుకున్న విషయాలు కావచ్చు, లేదా గృహాలలోనైనా సరే క్రైస్తవ సహోదరులు సహోదరీలు, క్రైస్తవ కుటుంబాలు ఒకరి మీద ఒకరు వేద్యాలు వేసుకొని పోలీస్ స్టేషన్లకి కోర్టులకి తిరుగుతూ ఉన్నప్పుడు, లేక భార్యాభర్తలు, క్రైస్తవ భార్యాభర్తలే, లేక దేవుని మందిరములో దేవుని సేవకుల సమక్షములో, లేక అనేక మంది సేవకుల సమక్షంలో వివాహం చేయబడిన వారే అయి ఉండవచ్చు. ఎప్పుడైతే వారు దేవుని మాటను మీరి వారి కుటుంబాన్ని పతనము చేసుకుంటూ వారు వెలుపలికి వెళ్తున్నారో వారిని బట్టి దేవుని నామము దూషింపబడుతూ ఉంది. జరిగింది పరిశుద్ధ వివాహమే, కానీ ఎండప్ అయ్యేసరికి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఆ రోజు యోధా జనాంగము పరిస్థితి అంతే. అన్నిటికీ తమ దేవుని అడ్డం పెట్టుకున్నారు, అన్నిటికీ మాకు దేవుడు ఉన్నాడు అంటున్నారు, మేము దేవుని బిడ్డలం అంటున్నారు, మేము దేవుని చేత ఎన్నుకొనబడిన వారం అంటున్నారు. కానీ దేవుని మాట వినే పరిస్థితి వచ్చేసరికి వారు దేవునికి అవిధేయులుగా జీవించారు.
వారి గురించి దేవుడు అనేక మార్లు అన్న మాట ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథంలో మీరు కానీ చూసినట్లయితే వారు మెడవంచని జనాంగము అని రాయబడింది వారి గురించి. 2వ అధ్యాయంలో అంటాడు కదా, ఇదిగో వారు సిగ్గులేని కఠిన హృదయాలు అని వాళ్ళ గురించి రాశాడు దేవుడు. చాలా కఠినమైన మాటలు. నా ప్రజలే, నేను ఎన్నుకున్న ప్రజలే, కానీ నా మాటకి విధేయత చూపని ప్రజలు వాళ్ళందరూ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆ యొక్క యూదుల గురించి భక్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఇప్పుడు చదవబడిన వాక్య భాగం 25వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూస్తే చివరిలో ఒక మాట ఉంది. 29వ వచనాన్ని నేను చెప్పి చదివిన తర్వాత నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు ఎవరి దగ్గర నుంచి వస్తుందంట? మనుష్యుల వలన కలుగదు కానీ దేవుని వలననే కలుగును. సున్నతి గురించి వీళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం. మేము ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉన్నాం. సున్నతికి బాప్తిస్మానికి సంబంధం లేకపోయినప్పటికీ, ఒక రకంగా ఇవి రెండు ఒకటి కాకపోయినప్పటికీ ఒక రకమైన సంబంధాన్ని ఈ రెండింటిలో మనం చూడవచ్చు. నేటి దినాలలో ఒక వ్యక్తి రక్షణ పొంది ప్రభువు బిడ్డగా జీవించే ఆ బిడ్డ ఆయన ఆ యొక్క రక్షణను బాహాటంగా, ఆ యొక్క విశ్వాసాన్ని బాహాటంగా తెలియచేయటానికి బాప్తిస్మం ద్వారా తెలియచేస్తాడు. తద్వారా నేను దేవుని యొక్క బిడ్డను, నేను రక్షణ పొందిన వాడిని అని ఎదుటి వారికి తన యొక్క అంతరంగ సాక్ష్యాన్ని తెలియపరచడానికి బాహాటముగా ఆ యొక్క బాప్తిస్మం ఏ విధంగా నేటి దినాలలో క్రొత్త నిబంధన కాలంలో మనం చూస్తూ ఉన్నామో, అదేవిధంగా పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలైన లేక అబ్రహాము సంతానమైన ప్రతి మగబిడ్డ ఈ యొక్క సున్నతి అనే ఆచారం గుండా వెళ్ళాలి. చివరికి యేసు ప్రభు కాలంలో కూడా ఈ యొక్క ఆచారం జరిగింది. అది అబ్రహాము సంతానముగా ఉన్న దేవుని ప్రజలు అని తెలియపరచడానికి. ఈ రెండు వేరువేరు అయినప్పటికీ ఈ రెండిటికి కొంత సంబంధాన్ని మనం చూడగలం. సో ఇశ్రాయేలు జనాంగము ఎక్కువగా మేము సున్నతి పొందిన జనాంగము, మేము ప్రత్యేకమైన జనాంగము, దేవుడు మాకు చెప్పిన దానిని మేము చేసి మేము దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనాంగము అనే దాన్ని ఆధారము చేసుకొని విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టాం. అయితే పౌలు వారికి చెప్తున్న మాట 25వ వచనంలో అంటాడు కదా, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా అప్పుడు సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడవైతివా నీ సున్నతి కాకపోవును. మన భాషలో చెప్పుకోవాలంటే, మన క్రైస్తవ భాషలో చెప్పుకోవాలంటే, ఏదో పాస్టర్ గారు ఆహ్వానించాడు, మీరు ఎవరెవరు బాప్తిస్మం పొందాలన్నారు, బాప్తిస్మం పొందండి అన్నాడు, వెళ్ళాము, బాప్తిస్మం పొందేశాము, ఇంకంతే, దేవుడికి నాకు పనేం లేదు. నేను బాప్తిస్మం పొందేశాను, నేను రక్షణ పొందేశాను, ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను. ఆదివారం చర్చికి వెళ్తాను. కొన్ని చర్చిలో మొదటి ఆదివారం కావచ్చు, కొన్ని చర్చిలో ప్రతి ఆదివారం కావచ్చు బలారాధన ఇస్తారు, పోతాను, బలలో పాల్గొంటాను. మిగిలిన వారం అంతా ఆ ఒక్కరోజు దేవుడు, మిగిలిన వారం అంతా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను. దానికి దీనికి నేను కంపేర్ చేసి మనకు అర్థం అవటానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు అలాగ ఉన్నట్లయితే మన భాషలో అర్థం కావాలంటే పౌలు ఏమని చెప్తున్నాడు తెలుసా, మీరు బాప్తిస్మం పొంది మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే మీ బాప్తిస్మం అసలు బాప్తిస్మమే కాదు అంటున్నాడు. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు పౌలు వాళ్ళని. అతను కూడా ఒక యూదుడుగా ఉండి ఇతర యూదులైన వారితో మాట్లాడుతున్న మాట. సున్నతి అనేది వారికి ఎంత విలువైనదో, వారి యొక్క స్థాయిని ఎంతగా పెంచి చూపిస్తుందో, వారు ఎవరు అని వాళ్ళ ఐడెంటిటీని చూపిస్తుందో, ఇలాంటి ఐడెంటిటీ గురించి తెలిసిన పౌలు మీ ఐడెంటిటీ వేస్ట్ అని ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. ఎప్పుడో తెలుసా, మీరు ధర్మశాస్త్రాన్ని మీరినట్లయితే, ఒకవేళ మీరు శారీరకంగా మీరు జరిగించాల్సిన ఆచారాలు జరిగించవచ్చేమో, కానీ మీరు ధర్మశాస్త్రమును మీరినట్లయితే ఆ సున్నతి కాకపోవును అంటూ ఉన్నా. ఇంకా 26వ వచనం అంటాడు కదా,
కాబట్టి సున్నతి లేనివాడు అనగా ఎవరైతే ఈ యొక్క యోధా సాంప్రదాయంలో కాకుండా అన్యుడిగా ఉండి ఎవరైతే ప్రభు దగ్గరకు వచ్చాడో వాళ్ళ గురించి అంటాడు, సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు శారీరకముగా సున్నతి లేనివాడయ్యుండి సున్నతి గల వాడిగా ఎంచబడును కదా. ఇక్కడ ఒకటే ఒక మాట ఏమని జ్ఞాపకం చేస్తున్నా అంటే, మీ యొక్క అంతరంగములో రూపాంతరము జరగాలి, పైన చూపించేవి కాదు. బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ క్రైస్తవులేం కాదు. క్రైస్తవులని పేరు పెట్టుకోవచ్చేమో, పేరు చెప్పుకోవచ్చేమో, కానీ బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ క్రైస్తవులు. ఈరోజు కొన్ని విలేజెస్లో ఈవెన్ మన క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహాలు చేయాలి అంటే ఇద్దరు బ్యాప్టైజ్డ్ క్రిస్టియన్స్కే వివాహం చేయాలి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా బాప్తిస్మం పొంది ఉంటేనే వాళ్ళకి చేయాలి. ఎందుకని ఆ లాని అలా పెట్టారు అంటే, ఆ బాప్తిస్మము పొందితేనే వాళ్ళు క్రైస్తవుడి కింద లెక్క. కాబట్టి వాళ్ళ అవగాహన ప్రకారం క్రైస్తవుని కింద లెక్క. కాబట్టి బాప్తిస్మం పొందిన ఒక స్త్రీ పురుషుని మధ్య మాత్రమే వివాహం చేయటం అనేది క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ చెప్తున్న మాట. దానికోసమని ఈ రోజులో ప్రభువుని నమ్మకపోయినా సరే పెళ్లి కోసం బాప్తిస్మము ఇచ్చి మరీ పెళ్లి చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ లా చెబుతుంది, ఆ లాని నెరవేర్చడం కోసం. కానీ బైబిల్ లా ఏమని చెబుతుందో తెలుసా? నీవు ఆయనను అంగీకరించకుండా ఆయనకు విధేయత చూపుతాను అని ఆ ప్రభువుని నీకు ప్రభువుగా కలిగి ఉండకుండా నీవు బాప్తిస్మము పొందిన బాప్తిస్మము కాకపోవును. ఇది పౌలు చెప్తున్న మాట. చాలాసార్లు బాప్తిస్మం తీసుకున్నావని విర్రవీగే క్రైస్తవులు చాలామంది ఉంటారు. మంచిదే, వెరీ గుడ్, నువ్వు బాప్తిస్మం తీసుకున్న మంచిది. దేవుని నామం మహిమపరచబడుగాక. బాప్తిస్మం పొందిన వారము ఇదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్న మాట, మీరు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారు. క్రీస్తు ఏ విధముగా మరణమును జయించి లేచారో మీరును మీ యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన జీవము పొందటానికి లేచారు అని రాయబడుతుంది. అనగా మీ జీవితంలో మార్పు. ఒకప్పుడు విధేయత లేని జీవితం, ఇప్పుడు విధేయత కలిగిన జీవితం ఉండాలి. ఒకప్పుడు పేరుకే, కానీ ఇప్పుడు అలా కాదు, మీరు నిజముగా దేవుని బిడ్డలుగా మీరు జీవించాలి. యోధా జనాంగము పైకి యూదులే కానీ హృదయంలో యూదులు కాదు. పైకి దేవుని బిడ్డలే, పై వేషం దేవుని బిడ్డల వేషమే, పై రూపము దేవుని బిడ్డల రూపమే, కానీ వారి హృదయం అంతా కూడా దేవుని యొక్క వాక్యమునకు, దేవునికి అవిధేయమైన విధానంలో ఉంది. అందుకని పౌలు చాలా సూటిగా వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు శరీరానుసారమైన సున్నతి మీకు సున్నతిగా ఉండకుండా హృదయానుసారమైన సున్నతి కలిగిన వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని వాళ్ళకు ఒక షాకింగ్ న్యూస్ ఏం చెప్తున్నారో తెలుసా? 27వ వచనం చూడండి. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా అంటున్నాడు. వాడు ఒకవేళ ధర్మశాస్త్రము లేనివాడైనప్పటికీ దాని ప్రకారం జీవించేవాడైతే అన్నీ ఉన్నాయని చెప్పుకుంటున్న నీకు అతను ఏం చేస్తాడంట? తీర్పు తీర్చే స్థాయిలో దేవుడు పెడతాడంట. చాలా పర్యాయాలు మనం క్రైస్తవేతరులైన వారిని చాలా చిన్నచూపు చూస్తుంటాం. మా దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మీరందరూ వేస్ట్ ఫెలోస్ అన్నట్లుగా చూస్తుంటాం. కానీ ఒకటి మనం ఎప్పుడు మర్చిపోవటానికి లేదు, మనం ఆరాధించుతున్న దేవుడు అందరికీ దేవుడు అయి ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన దేవుని వాక్యం చెప్తుంది కదా, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అందరూ ఆయన చేత సృష్టింపబడిన వారే. మనం కొద్దిగా ముందు తెలుసుకున్నాం, వారు ఇంకొంచెం ఆలస్యంగా నిజదేవుని తెలుసుకోబోతున్నారు, అంతే తేడా. కొన్ని పర్యాయాలు వారు నిజదేవుని తెలుసుకున్న తరువాత కూడా కొంతమంది ముందుగా వచ్చిన క్రైస్తవులు ఉంటారు చూసారా, వాళ్ళని చిన్నచూపు చూడటం మొదలు పెడతారు.
కారణం ఏంటంటే మేము తాతల తండ్రుల దగ్గర నుంచి క్రైస్తవులం అండి. వీళ్ళు కొత్తగా వచ్చారు మా దేవుడి దగ్గరికి. ఏందో ఆయన వీళ్ళొక్కడికే దేవుడు అయినట్టు, వాళ్ళకి ఎవరికి దేవుడు కానట్టు. కొంతమంది అప్పుడప్పుడు పాపం తెలియక అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయ్యా వాళ్ళు మన దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, ఈ మధ్య మన దేవుడిని నమ్ముకున్నారు అంటారు. ఈ మధ్య మన దేవుడిని నమ్ముకున్నారు తెలియక. అది పాపం వాళ్ళకున్న అమాయకత్వంతో అనే మాటలు అంటారు కొంతమంది ఆ విలేజెస్లోకి వెళ్తే. కానీ ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మనము ఎప్పుడైనా వారు ధర్మశాస్త్రం వారికి లేకపోవచ్చు, బైబిల్ గ్రంథం వారి చేతిలో లేకపోవచ్చు, కానీ వారు సత్యాన్ని గ్రహించిన రోజున మన దగ్గర బైబిల్ ఉన్నా ఏమున్నా దాన్ని గ్రహించకపోతే వాళ్ళు మన మీద తీర్పు తీర్చేవారుగా దేవుడు పెడతాడంట. ఇది వాళ్ళకి చెబుతున్న షాకింగ్ న్యూస్. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు దాకా మమ్మల్ని దేవుడు పైన పెడతాడు, మేము ఉన్నతంలో ఉంటామని అనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, మీరు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు. వారు ధర్మశాస్త్రం లేకపోయినా దానికి అనుగుణంగా జీవిస్తున్నారు కాబట్టి వారిని మీకంటే ఉన్నతంగా దేవుడు పెట్టబోతున్నాడు. ఇదే మాటలు యేసు ప్రభు కూడా అంటారు. మత్తయి సువార్త చూడండి ఒకసారి, 12వ అధ్యాయము 41వ వచనము 42వ వచనంలో చూసినట్లయితే ఆయనని యూదులు నిరాకరించారు, ఆయన్ని అంగీకరించలా. తమ దేవునిగా, తమ ప్రభువుగా, తమ మెస్సయ్యాగా ఆయనని వారు అంగీకరించలేదు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఈ తరము వారితో నిలవబడి ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో ఇక్కడ చూసినట్లయితే అన్యులైన వారు, ఆ నినివే వారు కావచ్చు, లేకపోతే ఈ యొక్క షేబా దేశపు రాణి కావచ్చు, వారు నిజదేవుణ్ణి ఎరుగని వారు. కానీ వారి యొద్దకు ఎప్పుడైతే ఒక సందేశం వెళ్ళిందో ఆ యొక్క సందేశాన్ని విని మారు మనసు పొందారు నినివే వారు. వారు ఈ తరము వారి మీద నేరస్థాపన చేయబోతున్నారు అంటూ ఉన్నారు. ఇక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు అనే విషయాన్ని పౌలు స్పష్టంగా వారికి జ్ఞాపకం చేయటానికే ఈ మాటలను వారికి తెలియచేస్తూ ఉన్నారు. అహం వద్దు, మీకు అహం లేకుండా మీరు జీవించండి అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా 28, 29 వచనాల్లో అంటాడు కదా, హృదయం యొక్క విలువ గురించి మాట్లాడతాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు ఇంకా అంటాడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునది. హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునది. ఒక వంశాన్ని బట్టి కాదు నువ్వు యూదుడుగా ఉండాల్సింది, ఆత్మీయతలో నీవు యూదుడుగా ఉండాలనగా దేవుని చేత ఎన్నుకున్నవాడిగా నువ్వు జీవించబడాలి అంటూ ఉన్నాడు. ఒక వంశాన్ని బట్టో, ఒక కుటుంబాన్ని బట్టో, ఒక సంఘాన్ని బట్టో నువ్వు క్రైస్తవుడిగా ఉండటము కాదు, క్రీస్తునకు ప్రాధాన్యత ఇచ్చేవాడిగా నువ్వు క్రైస్తవుడిగా ఉండాలి. మనం అనేక మార్లు క్రైస్తవ కుటుంబంలో జన్మించాం కాబట్టి క్రైస్తవులం, క్రైస్తవ సంఘానికి వెళ్తున్నాం కాబట్టి క్రైస్తవులం, లేకపోతే క్రైస్తవ ఆచారాలు ఆచరిస్తున్నాము కాబట్టి క్రైస్తవులం, పండగలు చేసుకుంటున్నాము కాబట్టి క్రైస్తవులం, లేక క్రైస్తవుల లాంటి వస్త్రధారణ వేస్తున్నాము కాబట్టి మనం క్రైస్తవులం. అంతేనా? లేక క్రీస్తుని గణపరిచే వారముగా, ఆయన మాటకు విధేయత చూపే వారముగా మనము క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాము. ఇక్కడ అదే మాట్లాడుతున్నారు కదా, మీ యొక్క హృదయము చాలా ప్రాముఖ్యమైనది. హృదయము చాలా ప్రాముఖ్యమైనది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు మరికొద్ది దినాలలో పాలుతేనలు ప్రవహించి దేశంలోనికి తీసుకొని వెళ్ళటానికి ముందు అనేక మార్లు వీరు దేవునికి వ్యతిరేకంగా జీవించారు, దేవుని మాటకు విరుద్ధంగా జీవించారు.
దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వీరు దేవుని చేత ఆ యొక్క కానానులో నుండి ఆ యొక్క ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రాబడిన వీరు పాలుతేనలో దేశానికి ప్రవేశించడానికి ముందుగా అనేక మార్లు దేవుని యొక్క మాటకు అవిధేయులుగా జీవించినప్పుడు దేవుడు మోషే ద్వారా వారితో చాలా సూటిగా మాట్లాడుతున్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. దానికి ముందు ఏం చేశారో రాయబడి ఉంది. వారు దేవునికి ఎట్లా వ్యతిరేకంగా జీవించారో రాయబడుతూ ఉంది. వారు ఏ విధంగా విగ్రహాన్ని తయారు చేసుకొని దేవుని పక్కన పడేశారో రాయబడుతూ ఉన్నది. దేవుని పైన ఎలాంటి తిరుగుబాటు చేశారో రాయబడుతూ ఉన్నది. అదేవిధంగా 16వ వచనం తర్వాత వచనాలు కానీ మనం చూసినట్లయితే వారి దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఆయన పరమదేవుడని రాయబడుతుంది. ఆయన భయంకరుడైన దేవుడని రాయబడుతూ ఉంది. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖములను లక్ష్య పెట్టని వాడు అని ఆయన గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది. మీ హృదయములను ఆ యొక్క సున్నతి అనేది మీ హృదయములకు కలగాలి. ఎందుకంటే మీలో అహంభావం, అహంకారం ఉంది. ఆ హృదయపు ఆ యొక్క అహాన్ని మీరు దూరం చేసుకోవాలి. ఏదైతే హృదయంలో మీకు ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉందో దాన్ని మీరు కట్ చేసి తీసిపడేయాలి మీలో నుంచి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేస్తుంది అదే, మిమ్మల్ని నాశనం చేస్తుంది అదే. కాబట్టి దాని నుంచి విడుదల పొందాలని దేవుడే మోషే ద్వారా ఆరంభంలోనే చెప్పాడు. ఇది ఎక్కడో కొత్త నిబంధనలో చెప్పబడిన మాట కాదు, పాత నిబంధనలోనే. ఇది ఎక్కడో కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చి చెప్పిన మాట కాదు. మోషే ద్వారా అయితే దేవుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడో అదే మోషే ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథంలోనికి వచ్చినట్లయితే 9వ అధ్యాయము 25వ వచనంలో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము లేక యోధా జనాంగము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వారు బానిసలుగా బబులోనికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఇర్మియాని వారి యొద్దకు పంపించి ఏమన్నాడో తెలుసా? అన్ని జనులందరూ సున్నతి పొందని వారు గనక ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె మీరుంటారని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే, ఇదిగో నేను మిమ్మల్ని శిక్షించే దినాలు రాబోతున్నాయి, మీరు శిక్షించే దినాలు రాబోతున్నాయి. కాబట్టి మీరు మీ యొక్క హృదయములను సున్నతి చేసుకోండి. కేవలము శరీర సంబంధమైన సున్నతి కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా దేవునికి విధేయత కలిగిన జీవితం. ఏదైతే మనలను దేవునికి దూరం చేస్తుందో దానిని పక్కన పాడవేయవలసిన జీవితముల గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలము కొన్ని ఆచారాల గుండా మనం వెళ్ళాము కాబట్టి వీఆర్ ఓకే అని అనుకోవటానికి వీలు లేదు. క్రైస్తవ్యంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. చర్చిలో మెంబర్ కావాలంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. నేను బాప్తిస్మం తీసుకున్నాను. రెగ్యులర్గా బలలో పాల్గొనాలి, బలలో పాల్గొంటున్నాను. రెగ్యులర్గా టైతింగ్ ఇవ్వాలి, లేకపోతే కానుకలు ఇవ్వాలి, దేవునికి దశంభాగములు ఇవ్వాలి, నేను అన్నీ ఇస్తున్నాను. ఇవన్నీ ఇస్తున్నాను కాబట్టి నేను దేవుని బిడ్డను అనుకుంటే మనం ఎక్కడో పొరపాటు పడిపోయినట్టే. దేవుడు వీటన్నిటికంటే ముఖ్యంగా కోరుకునేది నీ హృదయములో జరగాల్సిన రూపాంతరము జరిగిందా? హృదయంలో రూపాంతరం జరగకపోయినా దేవునికి నేను కానుకలు ఇవ్వచ్చు, ఎంతోమంది ఇస్తున్నారు కూడా. ఇంకా ప్రభువును నమ్మని వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డలుగా మార్చబడిన వారు, విగ్రహారాధికులుగా ఉన్నవారు, ఒకవేళ మనం వెళ్ళి అయ్యా మేము ఇదిగో దేవుని మందిరాన్ని కట్టుకోవాలనుకుంటున్నామంటే డొనేషన్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ప్రభు బిడ్డలు అవుతారా? లేకపోతే బాప్తీసం ప్రభువుని నమ్మకపోయినా ఏదో ఒక దాని కొరకో, పెళ్లి కొరకో, ఇంకొక దాని కొరకో బాప్తీసం తీసుకొని నేను బాప్తీసం తీసుకున్నాను అనుకుంటే సరిపోతుందా? లేదు, ఒక మంచి దైవజనుడి దగ్గర నేను తీసుకున్నాను, ఒక మంచి సంఘంలో నేను తీసుకున్నానంటే సరిపోతుందా? హృదయములో రూపాంతరము లేనిదే, మార్పు లేనిదే, అది పరిశుద్ధాత్మ వలన జరిగే మార్పు నా హృదయములో లేనిదే నేను పైన ఎన్ని వేషాలు వేసినా
దానివల్ల ప్రయోజనం లేదు. డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ అని ఒక వైద్యుడు, ఇప్పుడు చదివావా? చదువుదిగిన తర్వాత ఓకే. ఒక వైద్యుడు, గుండె ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వైద్యుడు అంట ఆయన. మొట్టమొదట వైద్యుడు, గుండె మార్పిడి చేసిన వైద్యుల్లో మొట్టమొదట ఆయన డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్. ఆయన ఒకరికి చేశాడు. ఆ తర్వాత రెండో ఆయన పేరు డాక్టర్ ఫిలిప్ అనే ఆయనకి ఆ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడంట. అయిపోయింది, కొంచెం కోలుకున్నాడు ఆ ఫిలిప్ అనే ఆయన. ఆయన దగ్గర డాక్టర్ గారు వచ్చారంట, క్రిస్టియన్ బెర్నార్డ్ అనే ఆయన వచ్చి, నీ తీసేసిన గుండె, పాత గుండె నువ్వు చూడాలనుకుంటున్నావా అన్నాడంట. చూద్దామండి, ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను అన్నాడు. సరే, ఆయన వెళ్ళి ఒక గాజు కంటైనర్లో ఆ పాత గుండెని తీసి పదిలపరిచి ఉంచితే దాన్ని తీసుకొని వచ్చి ఆ క్రిస్టియన్ బెర్నార్డ్ డాక్టర్ గారు ఈ యొక్క ఫిలిప్ అనే ఆయనకి, డాక్టర్ ఫిలిప్ గారికి ఇచ్చి చూడమంటే చూసాడంట. చూసి ఆ తర్వాత డాక్టర్ గారితో చెప్తూ అన్నాడంట, ఇదిగో అండి, ఈ నా పాత గుండె ఇంతకాలం నన్ను ట్రబుల్ చేసింది, ఇప్పుడు ఇంక నాకు సమస్య ఏమి లేదు, అది తీసేసి నాకు కొత్త గుండె వేసావు కాబట్టి ఇంక నాకు ఇబ్బంది లేదు అన్నా అంట. బాగుంది అది. ఎందుకంటే ఎప్పుడైతే పాత గుండె తనను పాడు చేసే పరిస్థితుల్లో పాడు చేస్తుందో లేదా ఇబ్బంది పెడుతుందో దానిని తీసి కొత్త గుండె పెట్టాడు. ఇది ఫిజికల్గా ఓకే. శారీరకంగా మార్చబడిన ఆ గుండె మార్చబడిన ఆ వ్యక్తి డాక్టర్ ఫిలిప్ గారు దాదాపుగా గుండె మార్చబడిన తర్వాత 594 దినాల తర్వాత చనిపోయాడు. గుండె, శారీరకమైన గుండె ఎంత మార్చినా కొంతకాలానికి అది మరణమే, కానీ నిత్య జీవం మాత్రం దానికి లేదు. ఎంత హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా తను ఇక సావు లేకుండా బతుకుతాడని గ్యారంటీ ఏమి లేదు. కానీ రియల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే దేవుని యొద్ద నుంచి జరుగుతుంది. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు కానీ చూసినట్లయితే ఆయన రాస్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, నేను నీకు నూతన హృదయాన్ని నేను ఇస్తాను, నూతన ఆత్మను నేను నీలో పెడతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాను. నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆ గుండె మార్పు చెందిన గుండెగా మనకి నిత్య జీవాన్ని ఇచ్చే ఆ యొక్క హృదయములో జరిగే ప్రక్రియ దేవుడు మనకు కలిగించే ఈ యొక్క రూపాంతరం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రక్రియ నీలో నాలో మొదలయ్యిందా? ఆ యొక్క హృదయపు మార్పు మనలో మొదలయ్యి మనము క్రీస్తు బిడ్డలుగా ఉన్నట్లయితే ఆయనకు మహిమ తెచ్చే వారముగా ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆ చివరి వచనంలో రాయబడిన చివరి మాట అంటాడు కదా, అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు కానీ దేవుని వలననే కలుగును. అట్టి వానికి మెప్పు దేవుని వలననే కలుగును. ఎవరి హృదయములోనైతే దేవుని కార్యము జరుగుతుందో వారు దేవునికి విధేయులుగా ఉండటానికి వారు ఇష్టపడతారు, దేవునికి మహిమ తేవటానికి వారు ఇష్టపడతారు, దేవునికి ఘనత తేవటానికి వారు ఇష్టపడతారు, దానికి అనుగుణంగా వారు జీవిస్తారు. దానికి అనుగుణంగా జీవించడం వలన ఆ దేవుని చేత వారు మెప్పు పొందేవారిగా ఉంటారు. పై ఇదంతా కూడా పై సున్నతో, పై బ్యాప్టిజమో, లేకపోతే పైన క్రైస్తవ జీవితమో, పై వేషధారణో, ఇవన్నీ బహుశా మనుషుల దగ్గర నుంచి మెప్పు కోసం మనం జీవించవచ్చు. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, మనుషులు లేనప్పుడు ఒక రకంగా ఉంటాం. చర్చిలో మనందరం కూర్చున్నప్పుడు ఎంత బాగున్నాం, చర్చి దాటే వరకు కూడా, చర్చి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కూడా, ప్రార్థన అంతా అయిపోయి ఆమెన్ అన్న తర్వాత కూడా మనందరం కింద డైనింగ్ హాల్లోనే ఎక్కడో కూర్చుంటే మన భాష చాలా బాగుంటుంది కదా, మనం చాలా చాలా హుందాగా ప్రవర్తిస్తాం అన్ని విషయాలలో. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే అందరూ క్రైస్తవులు, అందరూ ఆత్మీయులు కదా, ఆత్మీయుల మధ్యలో ఆత్మీయంగా. కానీ ఆ తర్వాత కానీ హృదయములో రియల్ చేంజ్ అనేది జరిగినప్పుడు, ఆ రీజనరేషన్ జరిగినప్పుడు, ఆ యొక్క నూతన సృష్టి మనలో దేవుడు చేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నా సరే ఆయనను గణపరిచే వారంగా ఉంటాం. ఎక్కడ పని చేస్తున్నా సరే ఆయనను గణపరిచే వారంగా ఉంటాం.
మన తల్లిదండ్రులు చూస్తున్నారనో, మన అధికారులు చూస్తున్నారనో, లేకపోతే మరి ఎవరో చూస్తున్నారని కాదు, మన దేవుడు మనలను చూస్తున్నాడని. మనలో ఉన్న ఆ యొక్క మార్పు ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది. గత వారంలో జూలియస్ గారు మాట్లాడుతూ 2 విషయాలు మాట్లాడారు. సీతాకోక చిలుకగా మారటానికి ముందు మొదట గుడ్డుగా ఉండి ఆ గుడ్డు తర్వాత గొంగళ పురుగుగా మారుతుంది, గొంగళ పురుగుగా కూడా మారుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజెస్కి వస్తుంది. గొంగళ పురుగుని ఇష్టపడతారు ఎవరన్నా? అది కూడా రూపాంతరమే. అది కూడా ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి వచ్చింది గొంగళ పురుగు. ఆ గొంగళ పురుగు చేతిలో పెట్టుకొని తిరుగుతామా మనం? చిన్నపిల్లవాడైనా పెద్దోళ్ళైనా గొంగళ పురుగు చూడండి, ఇసురు కొడతాం దాన్ని. అది తర్వాత సీతాకోక చిలుకగా మారుతుంది కదా, తర్వాత దశల్లో అది సీతాకోక చిలుకగా మారుతుంది కదా. దాన్ని ఇప్పుడే చేతిలో పెట్టుకోవచ్చుగా హ్యాపీగా. కానీ దాన్ని చూస్తేనే చేతరేస్తుంది అది గొంగళ పురుగుగా ఉన్నప్పుడు. కానీ అదే తర్వాత స్టేజెస్లో ఎప్పుడైతే అది సీతాకోక చిలుకగా మారుతుందో దాన్ని చూస్తే దాని చేత మనం ఆకర్షింపబడతాం. ఇక్కడ ఇసిరేయాలనుకున్న వాళ్ళు అక్కడ చేతిలో పెట్టుకోవాలనుకుంటాం. నా క్రైస్తవ జీవితం అంతే. ఒక గొంగళ పురుగుగా మారాం. ఇంకా దశలోకి ముందుకు వెళ్ళి మనము ఈ ప్రక్రియలో దేవుని చేత మెప్పు పొందే సీతాకోక చిలుకలుగా మనం మారాలి. అదే రూపాంతరపు జీవితం. పై రూపం మారాలి అంటే ముందు అంతరంగంలో మార్పు రావాలి. పైన మారాలి అంటే ఆ యొక్క శరీరంలో ఉన్న అవయవాలలో మార్పు రావాలి. ఒక గొంగళి పురుగు ఎంత పెద్దగా ఉండేది చివరికి సీతాకోక చిలుక అయ్యేసరికి ఇంత చిన్నగా అయిపోతుంది, దాని రెక్కలు పెద్దగా అయిపోతాయి. ఆ ప్రక్రియలో ఎంత మార్పు జరుగుతుందో నా జీవితంలో ఆ మార్పును తీసుకోరాగలిగిన దేవుని మీద మనం ఆధారపడి ఆయన వాక్యములకు మనము లోబడి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆచారాలతో మనము సంతృప్తి చెందే క్రైస్తవులముగా కాకుండా దేవుని మాటకు విధేయత చూపుటలో మనము ధైర్యము వహించే క్రైస్తవులుగా మనం జీవించాలి. కేవలము మన ప్రార్థనలు, మన అనుదిన ఆహారము కొరకో, లేక మన ప్రార్థనలు మనకు అవసరమైన వస్తువుల కొరకో కాదు, కానీ మన ప్రార్థనలు మనము దేవుని యొక్క సహవాసంలో ఎదుగునట్లుగా మన ప్రార్థనలు మనకు ఉండాలి. గత కొంతకాలంగా ఒక దైవజనుడు యూట్యూబ్లో ఎక్కువగా వారు వినపడుతూ ఉన్నారు. నిజమైన భక్తి గురించి, నిజమైన క్రైస్తవ్యం గురించి, నిజమైన ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతూ గత 15వ తారీఖు రాత్రే ప్రభు పిలుపునందుకొని బ్రదర్ ప్రకాష్ గంటెల గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. సత్యాన్ని సత్యంగా బోధించాలి అని ఎంతో ఆరాటపడ్డారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనాయి, అపవాది శోధనలు ఎదురైనాయి. అయినా వాటిల్లో కూడా తట్టుకొని నిలవపడి దేవుని కొరకు ఒక మంచి సేవకుడుగా ఆయన పనిచేశారు. జస్ట్ ఒక 2 రోజుల క్రితం వారు ప్రభువులో నిద్రించారు. ఇలాంటి దైవజనులు ఎంతోమందిని దేవుడు లేపుతూ ఉన్నారు. ఈరోజు వాస్తవానికి ఆగస్టు 17వ తారీఖు అంటే ఈరోజు విలియం కేరీ గారి యొక్క 264వ సంవత్సరం జన్మదినం. ఈరోజు భారతదేశానికి ఒక సేవకుడుగా వచ్చారు. భారతదేశంలో సువార్తను ప్రకటించాడు. భారతదేశంలో బైబిల్ దాదాపుగా 40 భాషల్లో, ఒక ఇంగ్లాండ్ దేశం నుంచి 8వ తరగతి డ్రాప్ అవుట్ అయిపోయిన ఒక వ్యక్తి, తెగిపోయిన పాత చెప్పులు కుట్టుకొని బతికే ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చి దాదాపు 40 భారతదేశపు భాషల్లో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. భారతదేశానికి వచ్చి సంస్కృతం నేర్చుకున్నాడు, హిందీ నేర్చుకున్నాడు, బెంగాలీ నేర్చుకున్నాడు. విలియం ఫోర్ట్ కాలేజీలో అక్కడున్న బ్రిటిష్ విద్యార్థులకి తను హిందీ భాష, బెంగాలీ భాష, సంస్కృత భాష నేర్పించే ప్రొఫెసర్గా తయారైపోయాడు. అంతగా పట్టుదల కలిగి దేవుని కోసం. ఇబ్బందులు ఎదురైనాయి. ఇండియాలోకి అడుగు పెట్టాలని తన భార్య బిడ్డలతో కలిసి ఓడలో ప్రయాణమై కలకత్తాకు వస్తే కలకత్తాలో ఆయన దిగనీల కారణము కలకత్తా ప్రాంతం అప్పుడు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు సువార్త సేవకు వ్యతిరేకులు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు బ్రిటిష్ వారి నుంచే ఇండియా క్రిస్టియానిటీ వచ్చిందని. బ్రిటిష్ వారు క్రిస్టియానిటీకి లేక సువార్త సేవకు వాళ్ళు వ్యతిరేకులు. వాళ్ళు క్రైస్తవులే, కానీ సువార్త సేవకు వాళ్ళు వ్యతిరేకులు. ఆ పక్కనే సెరంపూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామము డానిష్ కాలనీగా ఉంది. అక్కడ వారు దిగి అక్కడ వాళ్ళు బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసి అక్కడ సువార్త ప్రకటించడం ప్రారంభించారు. తన భార్య పిచ్చి వచ్చింది, తర్వాత చనిపోయింది. తన కుమారుడు చనిపోయాడు.
మన భారతదేశంలో ఆయన చేసిన పరిచర్య బహు అద్భుతమైన పరిచర్య. ఆ రోజుల్లో భారతదేశానికి ఉండే పేరేంటో తెలుసా? మిషనరీలు భారతదేశానికి రావాలంటే వాళ్ళకి భారతదేశం గురించి చెప్పే పేరేంటో తెలుసా? భారతదేశము మూఢనమ్మకాల భూమి. ప్రతిదానికి మూఢనమ్మకాలు, సూపర్ స్టిషన్స్. ఇశ్రాయేలు జనానికి కూడా ఒక మూఢనమ్మకం ఏంటంటే, యూదులకి మేము సున్నతి పొందాం కాబట్టి మా జోలికి ఎవరు రారు. మన భాషలో చెప్పాలంటే, మా అబ్బాయికి చిన్న బిడ్డ అమ్మాయో పాపో చర్చికి తెచ్చేటప్పుడు ఆడకో బయటకు వచ్చేటప్పుడు మా అమ్మాయికో మా అబ్బాయికో దిష్టి చొక్క పెట్టాం కాబట్టి మా అబ్బాయికి దిష్టి తగలదు అని మూఢనమ్మకం ఉంటుంది. చూసారా? మేము బాప్తీసం తీసినాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మనం కూడా అప్పుడప్పుడు క్రైస్తవ మూఢనమ్మకాలు మనకి. నేను పలానా చర్చికి వెళ్ళి అక్కడ తీసుకున్నాను కాబట్టి. వీటన్నిటికంటే దేవుడు కోరుకునేది ఆయనకు విధేయత కలిగి జీవించటం. ఇందులో పాల్గొంటున్నప్పుడు ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన మన కోసం చేసిన బలియాగాన్ని చూస్తుంటే అక్కడ ఉన్న ఆ యొక్క శతాధిపతి అంట గుండె కరిగిపోయి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పి దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. ప్రభు వాళ్ళలో పాలు పొందుతున్నప్పుడల్లా మన గుండె కరిగిపోతుందా? ఆయన చేసిన బలియాగం మన జ్ఞాపకం వస్తుందా? ఇంకా మూఢనమ్మకాల్లోనే క్రైస్తవ మూఢభక్తి మనకి. ఆ భక్తి నుంచి ఈ భక్తిలోనికి వచ్చాం. ట్రాన్స్ఫర్మేషన్ అటు నుంచి ఇటు జరిగింది అంతే, ఇంక వేరేదేం లేదు. వాటిని కూడా విడిచిపెట్టి నిజదేవుడైన దేవుని మాట వింటూ ఆయనకి విధేయత కలిగి ఒక దినాన ఆ దేవుని చేత మెప్పు పొందే వారముగా మనం జీవిద్దాం. అట్టి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తనలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.